కళ్యాణము చూతమురారండి మన భ్రమరాంబ శ్రీ మల్లికార్జునుల కళ్యాణము చూతమురారండి. కళ్యాణము చూతమురారండి మన భ్రమరాంబ శ్రీ మల్లికార్జునుల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తులందరికి పుణ్యప్రదమట. భక్తులందరికి పుణ్యప్రదమట. దేవతలందరూ చూడవత్తురట. కళ్యాణము చూతమురారండి మన భ్రమరాంబ శ్రీ మల్లికార్జునుల కళ్యాణము చూతమురారండి. శ్రీ కళ్యాణపు బొట్టును పెట్టి మణిపాసికమును నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి ముద్దులొలుకు మన ఆది దంపతుల కళ్యాణము చూతమురారండి మన భ్రమరాంబ శ్రీ మల్లికార్జునుల కళ్యాణము చూతమురారండి. భక్తితో శ్రీగిరి శిఖరము చేరి శివనామమ్మును మరువక తలచి పాతాళ గంగలో స్నానము చేసి పాతాళ గంగలో స్నానము చేసి చిరుగొలికే మన ఆది దంపతుల కళ్యాణము చూతమురారండి మన భ్రమరాంబ శ్రీ మల్లికార్జునుల కళ్యాణము చూతమురారండి.
आप जिस व्यक्ति को कॉल कर रही हैं वह नंबर नहीं दे रही है। कृपया कुछ समय पश्चात प्रयास करें। The person you are calling is not answering. Please try नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः स्मरणात् पुंसां सर्वतो देवमङ्गलं लाभस्तेषां निजस्तेषां कुलस्तेषां पराभवः येषां नैवश्यामो हृदयस्थो जनार्दनः आपदावहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहो मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते 5 సార్లు అక్షతలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతీ ముందుగా జన్మనిచ్చిన తల్లి గారికి అమ్మ మధ్యలో నుంచి ఏది తీసుకోకండి, ఏది ఇవ్వకండి దయచేసి. జన్మనిచ్చిన తల్లి గారికి, పెంచిన తండ్రి గారికి, విద్యాభ్యాసాలు నేర్పిన పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నమస్కారం చేసుకోండి. మాతా పితృసమందైవం నదైవం పితృవత్సజేత్ సర్వతీర్థ. ఎక్కడ రాసుకోవద్దు, తాగండి అంతే. నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ స్వాహ, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరజే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయ్యా మగవాళ్ళిద్దరూ కూడా ఒక్కసారి అక్షతలు వాసన చూసి మీ భార్య ముందు నుంచి వెనక్కి వేసేసేయండి. అక్షతలు వాసన చూసి మీ భార్య ముందు నుంచి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతో భూత విషాదాః ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధినా బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం. ప్రాణాయామం ఇదం ప్రోక్తం వృషభే పరికల్పితం. ఓం 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 ప్రాణాయామం కృత్వా విడిచిపెట్టేసేయండి. అక్షతలు తీసుకోండి. పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళే ముహూర్తే महाविष्णुराज्ञया प्रोक्तमानस्याद्य ब्राह्मणः द्वितीयप्रहरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमनवन्तरे कलियुगे प्रथमवारे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावरीयोर्मध्यदेशे अस्मिन् श्री दुर्गा देवी देवालये समस्त देवी देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक सान्द्रमानीना प्रभवाधिष्ठि संवत्सराणां मध्ये श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे कृष्णपक्षे अद्य त्रयोदशी उपरि चतुर्दश्यां तिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अखिला पूर्व संकल्पितानुसारेण मम पराशरस गोत्रः मम पितुः वेङ्कटरमणमूर्तिनामधेयः मातुः विजयलक्ष्मीनाम्न्याः मम वेङ्कटनागश्रेणिधे शर्मनामधेयोऽहम् अनुजायाः रेवती श्रीलेखनामधेयस्याः सह कुटुम्बानां सपरिवाराणां यजमानस्यागोत्रोद्भवाय कौण्डिन्यगोत्रोद्भवाय बालमुरलीशर्मणामधेयानां तद्धर्मवत्याः सुजातानामधेय धर्मपत्नी समेताया साक्षात्कारस्य गणेशवंशस्य पद्मनाथनाम सर्वपस्य लीलालोकपस्य सायोगस्य पूजितानां सर्वपस्य रामानुगोत्रपस्य यादवसंसूयानां सर्वपस्य पुष्टिगोत्रपस्य रविनामस्य हेमोदयनामस्य पुष्टिगोत्रपस्य आदिविशेष विजयकुमारनां सर्वपस्य समितमाशगोत्रपस्य अशोकनामस्य वनजानां सर्वपस्य मेरवरगोत्रपस्य वेंकटगोत्रपस्य नारायणगोत्रपस्य यदुकुलगोत्रपस्य रमेशकुमारनामस्य अनुराधनां सर्वपस्य पौडरगोत्रपस्य मुरलीमोहनस्य कल्याणीनां सर्वपस्य मधुरेगोत्रपस्य कृष्णपुत्रानां विजयलक्ष्मीनां सर्वपस्य अर्धसगोत्रपस्य प्रथा अश्विनीनां सर्वपस्य पांडवगोत्रपस्य नागराजस्वरूपानां मणुपुरगोत्रपस्य रामदासरत्नानां सनातनगोत्रपस्य उपेन्द्र सद्गुणानां कौण्डिन्यगोत्रपस्य वीरसौरवस्य कौशल्यानां नेत्रगोत्रपस्य हनुमन्तरावनां पद्मगोत्रपस्य पेल्लिगोत्रपस्य अजय स्वातीनां सर्वपस्य रेचलगोत्रपस्य लक्ष्मण सारदानां कुण्डल केशवस्य राणीनां सर्वपस्य श्रीमन्तः गोत्रोपस्य रविकुमार सहारिकांस्य कोणगोत्रपस्य शारदानां यादवस्य शोभनांस्य सर्व अशोकनांस्य वनजानां सर्वपस्य
बालचन्द्रपुत्रस्य प्रतापचन्द्रपुत्रस्य दार्शनिकस्य कामाक्षिणस्य संस्कृतस्य नाना गोत्रेभ्यः नानानामभ्यः अस्मिन् देवालय प्राङ्गणस्थितानि ब्राह्मणादि चातुर्वर्णानां सर्वेषां भक्तजनानाम् आयुष्याभिवृद्ध्यर्थौ कुटुम्बानां क्षेम धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम मम इह जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु च जाग्रतो स्वप्न सुषुप्ति अवस्थश्च ज्ञानतो वा अज्ञानतो वा कृत समस्त पाप निवृत्ति द्वारा संपूर्ण काशी विश्वेश्वर स्वामी देवता अनुग्रह कृपाकटाक्ष सिद्ध्यर्थम मम गृहे धनकनक वस्तुवाहन विद्याव्यापार अभिवृद्धि द्वारा मम मनोकामना सिद्धि द्वारा संपूर्ण परमेश्वर अनुग्रह कृपाकटाक्ष सिद्ध्यर्थम लोक संरक्षणार्थम अवतीर्णस्य श्री परमेश्वर अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम काशी विश्वेश्वर स्वामी देवता कल्याण महोत्सव आख्यम अन्योन्य ब्राह्मण सहायेन अहम करिष्ये అక్షతలు కుడి చేతిలో వేసుకోండి అమ్మ ఆడవాళ్ళు మీ చేతిలో నీళ్లు పోసి వారి చేతిలోకి వదిలేసేయండి తదంగ కలశారాధనం కరిష్యే ఆ కలశం చెంపు కింద గంధం యజ్ఞేషు వర్ధతే లోపల వేయండి ఆకు వేసి చేయి మూసేయండి ఓం గంగాయై నమః అనుకోండి गंगे कालं रायंडी ओम 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 प्रणवं लिखित्वा गंगे जयमने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कामाग्नि మీద నీళ్లు జల్లి దేవుడి మీద జల్లి నీ మీద జల్లుకోండి ముందు గణపతి దగ్గర తర్వాత పార్వతీ పరమేశ్వరుల వద్ద వెనక ఏర్పాటు చేసిన అలంకార విగ్రహాల వద్ద కూడా నీళ్లు జల్లి మీ మీద జల్లుకోండి అపవిత్ర నమః ధ్యానం పూలు అక్షంతలు పట్టుకోండి మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా మొదట ఆచరించాల్సినటువంటిది విఘ్నేశ్వర ఆరాధన మనం అక్కడ పశుపూత స్వరూపంగా గణపతిని ఏర్పాటు చేసుకున్నాం ఆ గణపతి అనుగ్రహము చేత సకల శుభాలు బీజాపూరగదేక్షుకార్ముగల చక్రాజ్య పాశోత్ఫలా వ్రీహ్యగ్రాస్వ విశానరత్న కలశత్రోద్యత్కరాంభోరుహ ధేజోవల్లభజాస పద్మకరదాశ్లిష్టోజ్వలద్ధూషదా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః మహాగణాధిపతయే నమః చెప్పండి ఓం గజాననం భూతగణ అధిసేవితం కపిత్థ జంబూ నమామి విఘ్నేశ్వర పదపాద పంకజం కళ్ళకద్దుకొని ఆ పసుపు గణపతి దగ్గర పుష్పాక్షతలు పెట్టేసేయండి ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఆవాహయామి 2 గింజల అక్షతలు వేయండి
నవరత్న హేమసింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి. ఆ కలశంలో నీళ్లు ఉన్నాయి కదా, స్వామి కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టు తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా 3 సార్లు నీళ్లు చూపించి వదిలేయండి. పాదజో ఇలా చూపించి కిందికి వేయండి, చూపించి కిందికి వేయండి. పాదయోపాతిహస్తయో హర్కిముఖేష్ఠాసని సమర్పయామి. ఓవతారిక స్నానం, స్వామివారికి స్నానం చేయించినట్టుగా 2 చుక్కల నీళ్లు చల్లండి స్వామి దగ్గర. నమో ప్రాతపదజయ నమో గణపతజయ నమః ప్రమథపదజయ నమస్తే స్తురంబోధరాయ గంతాయ విఘ్నవినాశినే శంకరాయ శ్రీవరదమూర్తజయ నమో నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం స్వామివారికి ఆచమనం చేయించినట్టుగా 1 చుక్క నీళ్లు చూసి వదిలేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. స్వామికి వస్త్రం ఇచ్చినట్టుగా అక్షతలు వేయండి. వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షరాన్ని సమర్పయామి. ఆభరణార్థం అక్షరాన్ని సమర్పయామి. ఒక పువ్వు తీసుకోండి. ఆ పువ్వుని గంధములో అతి, పసుపులో అతి, కుంకుమలో అతి 3 కలిపి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి.
పార్వతి శివుల కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం. శ్రీ దుర్గా పరమేశ్వరి నవరాత్రీత్యర్థమో స్వస్తి లఘు పుణ్యాహవాచనమహం కరిష్యే. వామవస్యురాజగే ఓం అస్మిన్ కుంభే ఇమమేవ రణశ్రేయం జానురయాత్మానస్యరాజగే వరణమావాహయామి. ఓం వాస్తోస్పదే ప్రజానీయస్మాన్ స్వామీషణ భీమోభాన హేత్వేన హేతుర్దన్నో సుతిష్ఠసన్నే హేతుర్పదేశుతిష్ఠే వాస్తుప్రేమావాహయామి. బ్రహ్మాదేవానాం సర్వైకవినాం విశ్వానాం చంద్రదగాద బ్రహ్మహస్పత్రార్చన ప్రార్చనా. డబల్ ఫైవ్ డబల్ ఏం చేయలేం కదా నేను అడ్డం ఉంటే మనం ఏం ఫోటో ఫోటో రావాలి మీరందరూ వస్తారు. ఏం చెప్పలేదు ఫ్రీ అయిందో ఇక్కడనే ఉండే కదా ఎప్పుడే లేదా చూస్తుంటారు. అలా మనం ఆకాశాన్ని మనకు ఆ భగవంతుడు కలిగించాడు కాబట్టి ఆ విగ్రహాలలోకి స్వామివారిని అమ్మవారిని పిలుస్తున్నట్టుగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. సాంగత పరివారం మీద శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దుర్గా పరమేశ్వరీ దేవతాభ్యో నమః. కళ్ళ కట్టుకుని కాళ్ళ దగ్గర ఆగత లక్ష్మీ నారాయణ స్వరూప వరపాద ప్రక్షాళనం కరిష్యే. తత్పూర్వే యజ్ఞోపవీత ధారణ కుంకుమ సృష్టిని సంరక్షణ చేయడం కోసం ఆవిర్భవించినటువంటి వాడు, సృష్టిలో ఆది అంతము అనేటువంటిది లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడ. పూర్వము ఒకానొక సమయంలో పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయాల్సినటువంటి ఘట్టంలో పరమేశ్వరుడు ఎవరు అని తెలుసుకోవడానికి అన్ని ప్రకార ప్రయత్నాలు చేస్తారు.
చివరికి నారద మహాముని ఏం చెప్తాడంటే ఆది లేదు అంతము లేదు ఏదీ లేనటువంటి వాడు సమస్తము తానై ఉన్నటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడయ్యా. ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణము మనం చేయగలుగుతున్నాం. అలాంటి ఆ స్వామి వారి కళ్యాణంలో మనం ఆ అత్తమామల స్థానంలో ఎప్పుడు కూర్చున్నా మనం కన్యాదానము ఆడపిల్ల తరపు నుంచే చేయాలి. ఎందుకు ఆడపిల్ల తరపు నుంచి చేయాలి అంటే అమ్మవారిని మనం స్వామికి కన్యాదానం ఇస్తే ఎప్పుడైనా మనం తెలుసో తెలవకో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా అమ్మవారు అంటుందట మన పిల్లలే కదా, మన ఇద్దరిని కలపడం కోసమే వాళ్ళు కూర్చున్నారు కదా, ఆ దోషాన్ని వాళ్ళకి తీసివేసి మంచిదే స్వామి అని చెప్పి చెప్తుందట అమ్మ. అందుకోసం అని చెప్పి అలాంటి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడికి మనం ఈనాడు కళ్యాణం చెప్తాం. పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఒక్కసారి చూపిస్తారు. నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం బలమం పవిత్రో ప్రజాపతే యత్ సహజో పురస్తాత్ ఆయుష్యమగ్రజో ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఆ స్వామివారికి కాళ్ళు కడిగి మధువర్క ప్రాశన. మన వాళ్ళు మధువర్క కోరుకుంటాం అవునా, కానీ మధువు అంటే తేనె కానీ బెల్లం కానీ పర్కము పాలు పెరుగు కలవబడిన మిశ్రమం. ఎందుకు అంటే ఇక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చిన స్వామి ఆయన శరీర బడలిక తీరడం కోసం పెళ్ళయ్యేంత వరకు పొద్దు నుంచి ఏం తీసుకోకుండా ఉన్నావు కదా భగవంతా, ఉపవాసంతో ఉండి కళ్యాణం చేసుకోవాలి పెళ్లి చేసుకునేవారు. కాబట్టి ఇది తీసుకోవడం ద్వారా నీ శరీర బడలిక తీరి నీకు శరీర పటుత్వం పొందడం కోసము అని చెప్పి మనం మధువర్క ప్రాశన అనేటువంటిది చేయడం జరుగుతుంది. ముందుగా భగవంతుడి యొక్క పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. కొద్దిగా ముందుకు జరగండి. నీళ్ళు పోయండి. మగవాళ్ళు ఆ షడగోపాన్ని కడగండి శుభ్రంగా. అయ్యా కొద్దిగా ముందుకు జరగండి. అమ్మా కొద్దిగా ముందుకు జరగండి. కొద్దిగా ముందుకు జరగండి. కాళ్ళు కడుగుతున్నట్టుగా ఇచ్చేసిన స్వామి సాక్షాత్ పరమేశ్వరుడు. ఇద్దరు ఆడవాళ్ళు నీళ్లు పోయండి. సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ బ్రాహ్మణహితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీ సాంగ సపరివార సమేత కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఆ కింద ఉన్న నీళ్లు ఉన్నాయి కదా అవి శిరస్సు మీద చల్లుకోండి. ఒక పువ్వు తీసుకోండి. అవి కాదు పువ్వు తీసుకో. ఇగో ఆ పువ్వుతో నీళ్లు తల మీద చల్లేసుకోండి. మూడు సార్లు పంపించారు. అష్టౌబలాగా చక్రభాగా సముద్ర మధ్య సలిలం విహిత్వా అకులుక వారికి పని. మీరు కూడా మూడు సార్లు పంపించారు.
3 సార్లు చూపించి అందులోకి వదిలేసేయండి ఆ ప్లేట్లోకి కింద పెట్టి. అయ్యా ఇద్దరు కూడా కలశంలో నీళ్ళు ఒక్కసారి చూపించండి. చూపించినాక మళ్ళీ 3 సార్లు చూపించండి. మొత్తం 9 సార్లు చూపించాలి. ఓం మధుబాటారుదాయతే మధుక్షరంతి సుందరః మాధురీరేణ బ్లూ బ్లూ యన్మధురోమధవ్యం పరమం నాద్యం వీర్యం తేనాహం మధురోమధవ్యేన పరమేణ నాద్యేన వీర్యేణ పరమోన్నరోమధవ్యవసానే మధువర్కో మధువర్కో మధువర్కః యన్మధురోమధవ్యం పరమం నాద్యం వీర్యం తేనాహం మధురోమధవ్యేన పరమేణ నాద్యేన వీర్యేణ పరమో సెక్రటరీ గారు కానీ అశోక్ పిల్లలు బెదిరాడు కొద్దిగా చూడండి కొద్దిగా కృష్ణమూర్తి గారు కేఎంకే గారు మధువర్కో మధువర్కో మధువర్కః మధుబాటారుదాయతే మధుక్షరంతి సుందరః మాధురీరేణ ఔషధీః. చూపించరా? ఇద్దరు మగవాళ్ళు కలిసి ఆ కుడుకని పట్టుకోండి సార్. ఇద్దరు మగవాళ్ళు ఆ కుడుకని పట్టుకోండి. అంటే వాసన చూపించాము అంటే ఆయన తీసుకున్నట్టే కంప్లీట్ గా పక్కకి పెట్టేసేయండి. మధుపర్క ప్రాశనం సమర్పయామి. మధువర్క ప్రాశనం సమర్పయామి. తతః కంకణ బంధనం కుర్యాత్. అక్కడ కంకణాలు ఉన్నాయి కదా, ఆ కంకణంలోకి శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి అంటారట. ఆ వాసుకి అనేటువంటి సర్పరాజు మనకి సకల శుభాలను అందించడం కోసం ఆ కంకణ స్వరూపంగా ఉంటారు. ఆ కంకణంలోకి వాసుకి సర్పరాజుని ఆవాహన చేస్తున్నట్టుగా అక్షతలు వేయండి. నమోస్తు సర్పేభ్యో జయగేద పృథివీమనో ఏ అంతరిక్షే విగ్రహేభ్యః సర్పేభ్యో నమః. కంకణ సూత్రాధిష్ఠాన విగ్రహాభ్యో నమః. 2 కంకణాలు మీరొకటి తీసుకోండి, వారొకరు తీసుకోండి. కింద చూస్తున్నారు అందున్నారు దాన్ని అమ్మా ఓకే అయ్యా ఏం జరుగుతుంది? శివపరివారం అంటే దేవతలు ఉన్నారు, అసురులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, భూతాలు ఉన్నారు, ప్రేతాలు ఉన్నారు, విషాదాలు ఉన్నారు. అందరూ కూడా శివపరివారమే. అయితే నీలకాదేవి దగ్గరికి పరమేశ్వరుడు, నీలకాదేవి నారద మహాముని ఇద్దరు కూడా పైన కారిడార్లో నిలబడతారు. నిలబడి ఏమాట బ్రహ్మదేవుడు విచ్చేస్తాడ. బ్రహ్మదేవుడు వచ్చేసరికి 4 తలల నుండి అత్యంత సుందరంగా ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ముఖం కలవారై బ్రహ్మదేవుడు వస్తాడు. ఆయన చూసి అడుగుతాడు, ఈయన మన అల్లుడు అని చెప్పి అడిగితే, కాదమ్మా ఈయన నీ అల్లుడు పెళ్లి చేయించడానికి వచ్చినటువంటి పురోహితుడు, ఆ బ్రాహ్మణమ్మ అని చెప్పి చెప్తారు. తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తాడు. నీలమేఘ శ్యాముడు ఎవరో ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఈయన నా అల్లుడు అని చెప్పి అడుగుతుండట. అడిగినప్పుడు చెప్తాడట ఏమని, అమ్మ ప్రస్తుత ఈయన నీ అల్లుడు కాదు, కానీ ఈయనకి నీ అల్లుడికి అభేదమేమీ లేదమ్మా అని చెప్పి చెప్తాడట. వేరు వేరు స్వరూపంగా భావన చేస్తాం, కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఈయన నీ అల్లుడు కాదు అని చెప్తారు. తర్వాత అశ్విని దేవతలు వస్తారు. ఇంత అందంగా ఉన్నారు, వీళ్ళెవరయ్యా అంటే దేవతలందరికీ కూడా వైద్యులమ్మా వీళ్ళు అని చెప్పి చెప్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు శివ పరివారం మొత్తం వస్తుందట. చివరికి వచ్చేది ఎవరు వస్తారు అంటే భూత ప్రేత పిశాచగలాలని
కాలభైరవుణ్ణి వీరభద్రుణ్ణి వేసుకొని దిగంబరంగా నృత్యం చేస్తూ విభూతి చల్లుతూ వస్తుంటాడు పరమేశ్వరుడు. ఆయనని చూసి ఈయనమ్మా మీ అల్లుడు అని చెప్పి వెళ్ళిపోతాడట నారద మహాలు. అది చూసి వెంటనే మేనకాలు ఏమంటుంది, నేను ఈయనకి ఇచ్చి పెళ్లి చేయను, ఈయన ఇలా ఉన్నాడు, నేను అసలు ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి చెప్తారు. ఎందుకు త్రికరణ శుద్ధి లేకుండా చేస్తాడు పరమేశ్వరుడు అంటే, ఋషులు మునులు అందరూ కూడా తపస్సు చేసుకోవాలి కదా. హిమాలయ పర్వతాలు హిమవంతుడు తన కుమార్తెని కన్యాదానం చేస్తే త్రికరణ శుద్ధిలో వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది. అప్పుడు దేవతలకి కానీ ఉండడానికి కానీ తపస్సు చేయడానికి కానీ హిమాలయ భూములు అనేటువంటివి లేకుండా అయిపోతాయి. ఆ ఉద్దేశంతో త్రికరణ శుద్ధి లేకుండా తన కళ్యాణాన్ని తాను పాడు చేసుకుని మరీ కళ్యాణం చేసుకుంటాడు పరమేశ్వరుడు. మనల్ని కాపాడడం కోసం సృష్టిలో వచ్చిన పెద్ద కష్టం ఏంది? హారాహల భక్షణ. సృష్టి మొత్తాన్ని తగలబెట్టేస్తున్నటువంటి ఆ హారాహలాన్ని పరమేశ్వరుడు ఏం చేశాడు? చిన్న నేరేడు గింజంత చేసి దాన్ని గొంతులో దాచుకున్నాడట. అంటే ఎంత కరుణామయుడు అంటే మన పరమేశ్వరుడు తెలుసో తెలియకో ఆయన పాదాలను మనం పట్టుకుంటే జరగబోయేటువంటి అమంగళాన్ని కూడా తీసివేస్తాడు. ఉదాహరణకి ఒక మనిషికి ఒక పాము కాటు వేసి చనిపోవాలి వాళ్ళు చేసుకున్నటువంటి పాపాన్ని. కానీ ఆ భక్తుడు అయితే చీమ గడిచింది కదా, కర్మబద్ధమనే తీరుతుంది. కానీ ఆ పెద్ద దాంట్లో పోయేది కాస్త చిన్న చీమ ద్వారా తీసేస్తాడు. అంటే ఆ ఫలితాన్ని చాలా అధమ స్థితికి తీసుకువెళ్ళిపోతాడు. శివుడు మనమనకుండా వేరే దేవతల ఆరాధన చేసిన వాళ్ళందరికీ కూడా నా భక్తుడే కదా ఈ జన్మల కాబట్టి మనం కన్యాదానము అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే ఈ కన్యాదాన మహోత్సవంలో మహాసంకల్ప మంత్ర పఠనము, సృష్టి మొత్తంలో ఏమేమి ఉన్నాయో అవి ఆ సంకల్పంలో ఉంటాయి, ఆ సంకల్పంలో ఉన్నవి ఈ యొక్క సృష్టిలో ఉంటాయి. అలాంటి మహాసంకల్ప మంత్ర పఠనాన్ని చేయడం జరుగుతుంది. ఆ మంత్ర పఠనం అయ్యేంత వరకు కూడా సన్నటి ధారగా ఆడవాళ్ళు నీళ్లు పోస్తుండండి. అమ్మ 2 తమలపాకులు, 2 కుడుకలు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, ఇటొకటి అదొకటి శక్తి ఇవ్వండి. ఆడవాళ్ళిద్దరు కూడా సన్న ధార పోస్తుండండి. మగవాళ్ళు వీరయస్య శ్రీ పరిభ్రమమానేకోటి బ్రహ్మాండారానేకమే వ్యక్తాభ్యక్తమహదహంకారభ్యావస్థేజోవాయరాకాశాద్యావరణైరావణైస్మహరి ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవ అనంతనాగశేషపక్షకాశ్చరికజోపరి ప్రతిష్ఠితే అతలవికలసుతమత్రీకాఖ్యాస్తిష్ఠంతిషుల్లానందోత్కంభిరే అమరాధీయశోకవదయం భోజోదీరేవతి సిద్ధవతి సాధ్యవతి గాంధరవత్యలగావత్యాదివ్రీరాజితే అంగవంగకలింగ కాశ్మీర గాంధోద సువీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలని భాగ్యన సోమసేన మధ్యమద్ర పార్శ్వ భూజలయామజాలాంధ్రజావజే భవత్యాదిశేషదిశభాషా విపాలచిత్రతే గంగా యమునా తుంగభద్రా రేణుకా మహారీ కావేరీ క్రమాల తామ్రపర్ణీ కౌశికీ గండకీ విచిత్రక సరయూ సర్వవాసహాదోళనీ ప్రతిష్ఠితే అయోధ్యాం రామాయ కాశీకాంచీయంతికా ప్రీత్వారప్రీదేవృత్తైదే మోక్షపురీ విరాజితే. చెప్పండి ఇద్దరు కూడా, ఇద్దరు దంపతులు చెప్పండి, అందరూ చెప్పొచ్చండి. ఆప్తూర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం శైవోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్య ఉదకధార పూర్వక కన్యాదానం అహం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కన్యాం సంపన్నాం కనకాభరణైర్యువాం దాస్యామి విష్ణవే తుభ్యం దాస్యామి శంభవే తుభ్యం బ్రహ్మలోకే దిశయా. కన్యే మమాగ్రో భూయాత్ కన్యే మే దేహి పార్శ్వజో కన్యే మే సర్వతో భూయాత్ త్వన్వనాన్ మోక్షమాత్మజాత్. విశ్వంభరః పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే.
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారనైత్రపత్రయానుషేయ ప్రవరాన్వితా పరానందచిదాకార పర్వాసుదేవ గోత్రోద్భవీ గంధమాధన గంధమాధన పర్వతో నప్రీం. ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి అమ్మవారిని వధూవర పరిచయము. అమ్మవారు ఏ గోత్రం నుంచి వచ్చింది, ఏ వంశానికి చెందినటువంటిది అనేటువంటిది అయ్యవారు ఎవరు అనేటువంటిది అమ్మవారికి కూడా ఇద్దరికి వధూవర పరిచయము అనేటువంటిది మొట్టమొదటిసారి ఎప్పుడు చూస్తారు అంటే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం జరుగుతుంది. దానికి పూర్వకాలంలో పెళ్లిళ్ళు ఎట్లా జరిగేవి? మనకంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, నా కూతురు ఉంది నాయన, నా కొడుకున్నాడు, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ 20 లక్షల ప్యాకేజ్ ఉంది, 50 లక్షల ప్యాకేజ్ ఉంది, ఇచ్చి చేయండి అని చెప్పేవారు. కానీ పూర్వకాలంలో ఏం చేసేది అంటే అబ్బాయి ఎవరో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎవరో అబ్బాయికి తెలియదు. వారికి 8 సంవత్సరాల వయస్సులో అమ్మాయిని 13 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళ. ఆ పూర్వకాల పద్ధతి ప్రకారంగానే శాస్త్రం ఏం చెప్తుంది అంటే అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో అమ్మాయికి ఇప్పుడు మొట్టమొదటిసారి తెలియజేయడం జరుగుతుంది. ఆ కాశ్యప ఆవత్సారమైత్రవత్రయానుషేయ ప్రవరాన్విత పరానందచిరాకార పరమాదేవ గోత్రోద్భవీ గంధమాధన శర్మణో నత్రీం. గంధమాధన పర్వతుడి యొక్క మునిమన్మరావంటి అమ్మవారు త్రికూట శర్మణ పౌత్రీం. త్రికూట పర్వతాచరణు త్రికూట మహాపర్వతం యొక్క మనవరాలండి. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారమైత్రవత్రయానుషేయ ప్రవరాన్విత పరానందచిరాకార పరమాదేవ గోత్రోద్భవీ హిమవత్ పర్వత శర్మణ పుత్రీం. హిమవంతుడు అనేటువంటి ఈశ్వరి 14 భువనాలకి కూడా అధిపతి అయినటువంటిది ఆ తల్లి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. ఈ బ్రహ్మాండమంతటా కూడా కొలువబడేటువంటి ఆ తల్లి ఎవరు అంటే పార్వతి. ఆ పార్వతి అనేటువంటి నామధేయము మన ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు దుర్గా. కాబట్టి ఆ దుర్గా స్వరూపంగా పార్వతీదేవి అని చెప్పి పరమేశ్వరుడికి చెప్పడం జరిగింది. ఇప్పుడు పరమేశ్వరుడు ఎవరు అనేటువంటిది అమ్మవారికి చెప్తున్నాం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు సద్యోజాపవామదేవ అఘోరతత్పురుష ఈశానపంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానందచిరాకాశ పరశివ గోత్రోద్భవాయా. పరశివ గోత్రానికి సంబంధించిన బ్రహ్మదేవుడు చెప్తాడు. ఆయనకు ఉన్నటువంటి నామాలలోనే ఒక నామాన్ని తాతని చేశారు, ఒక నామాన్ని తండ్రి చేశారు, ఒక నామాన్ని ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క తల్లి ముత్తాత గారిని చేశారు. అలాగే ఒక నామము పరమేశ్వరుడి నామాన్ని ఇచ్చి అమ్మవారికి ఇచ్చి కన్యాదానం చేయడం జరిగింది. యజమానస్యాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే సకల సురాసుర మండలు, సురులు అసురులు, దేవతలు రాక్షసుల చేత కులవబడేటువంటి ఓ పరమేశ్వర, నీ గురించి అమ్మ గురించి నీకు నేను తెలియజేయడం జరిగిందయ్యా. నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపజేయ అని చెప్పి ఆడవాళ్ళు ఒక చుక్క నీళ్లు వేస్తే ఆ కుడుకలు దాంట్లో విడిచిపెట్టేసేయండి. దేవస్య ప్రసవే విష్ణోర్దాభ్యాం ఉష్ణోహస్తాభ్యాం ప్రతిగృహాద్వావర్ణో యది దక్షిణే తానస్వాంగిరః ప్రతిగృహాతు. తతః శ్రీ సాంగ సపరివార సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవతానుగ్రహ కృపాకటాక్ష ఫల సిద్ధ్యర్థం నలుగురు కూడా లేచి నిల్చోండి. పార్వతీ పరమేశ్వరులకి జీలకర్ర కొద్ది బెల్లము కొద్దిగా చిన్న ముక్కలాగైనా సాగినట్టుగా వస్తుంది ఆ జీలకర్రతో పాటు. అయితే ఆ జీలకర్రలో నుంచి బెల్లం ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా? మృత్యువు వచ్చేంత వరకు నేను నీతో కలిసి ఉంటానమ్మా అని చెప్పడం కోసం ఆ రెండింటిని కలిపి, అంటే మనకి కనిపించేవి 9 రంధ్రాలు, కానీ శరీరంలో ఇక్కడ 10 రంధ్రం ఉంది, కానీ బ్రహ్మరంధ్రం అంటారు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు పిల్లలని చూస్తాం, వారిని ముట్టుకుంటే తగులుతుంది, మన రాసి కానీ అయితే ఆ బ్రహ్మగ్రంథి స్థానంలో పెట్టి ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకుంటున్నారు. ఇక నుంచి నేను చెయ్యి లగ్నాష్టకాలు నేను చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు మురళీ శర్మ గారు పైకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఒకరికి అమ్మవారికి నేను వారికి అయ్యవారికి వారు చూపించి పెట్టడం జరుగుతుంది. ఓం తదేవ లగ్నం సుదినం తదేవాతాన చింతన ఉమామహేశ్వర చింతన సావధాన కళ్యాణం
కమనీయ కోమలకరైః రాత్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సావధాన సులగ్నే సావధాన పౌత్రశ్చంద్ర విభీషణ సురపురుషేషస్తశయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణా యస్య ప్రభో సేవకా సత్రైలోక్య కుటుంబ పోషణ వరః కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన ఓం కాళిందీ కనకాంబుజః కలశజః కాలంగుశంగౌస్తుభః ఓజః కోకిలగోచరం గోపలయం కౌమోదకీ కుంకుమో సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం ఖడ్గం చక్రగదేశురాపరిహాం శూలం భుజుంధీం శిరః శంఖం సందధతీం కరైస్తృణజనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోత్స్వపితే హరౌ కమలజో హన్నం మధం గైడభో సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆయుష్ పెరగడానికి కారణం అవుతుందా అంటే మన కాలమానం మానవుడు 60 ఏళ్ళు బ్రతికేటువంటి కాలమైనా కూడా ధర్మంగా నిలబడేటట్టు చేయమని చెప్పి ఒక్కసారి అమ్మవారికి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆ మంగళ సూత్రానికి అధిదేవతైనటువంటి గౌరీ పరమేశ్వరికి నమస్కారం చేసుకోండి. ఆకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాజికా నిజారుడ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకా శోక పున్నాగ సౌగంధిక లసత్కటాన కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభా మంగళసూత్రం జగదంబే విశ్వపాలిని మాతా కీ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. అందరూ తీసుకొని రావడం జరుగుతుంది. అందరూ కూడా మంగళసూత్రాన్ని ముట్టుకుంటారుగా.
కూర్చోండి.
మాంగళ్యం తంతురానేన సృష్టిరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్యం తంతురానేన ఈసారి అమ్మవారికి చూపించండి. అమ్మవారికి చూపించకపోతే స్వామికి వేయండి. స్వామికి వేయండి. 501 రూపాయి స్వామివారికి కట్నం కింద ఇచ్చారు. అమ్మవారికి పోసింది తలంబరాల పాట పోసింది వినియోగించేది. దండలు గురుగారు
చూపించండి సార్, అమ్మవారికి చూపించండి మీరు, అమ్మవారికి చూపించండి, అమ్మవారికి చూపించి స్వామికి వేయండి. ఇప్పుడు స్వామికి చూపించి అమ్మవారికి. జగదంబే విశ్వపాలిని మాతాకి, దుర్గా పరమేశ్వరి మాతాకి, నమః పార్వతీ పరమేశ్వరి. ఆ పాదుకలు అక్కడ పెట్టేసుకోండి. అయ్యా భక్తులందరికీ విజ్ఞప్తి, 3 సార్లు పోయండి కిందనే. ఆ మగవాళ్ళు స్వామివారి దగ్గర పోయండి, ఆడవాళ్ళు అమ్మవారి దగ్గర పోసేయండి. అమ్మవారికి మీరు 3 పోయండి, వాళ్ళిద్దరూ స్వామివారి దగ్గర 2 సార్లు. అమ్మవారికి 3, స్వామికి 2. మంచి కీర్తన వాయించండి, ఏదైనా పర్వాలేదు, మంచి కీర్తన వాయించండి. కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తే రేగేయం. సార్ కొంచెం సైడ్కి జరుగుతారా? అయినా తీసుకోండి. ధ్యాయామి ధ్యానం దొరపజామి ఆవాహయామి 2 అక్షరం వేణక్షరాన్ని దొరపజామి. కలశం చెంబల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో స్వామి కాళ్ళు కలిగినట్టు, అమ్మ కాళ్ళు కలిగినట్టు, తాగడానికి ఇచ్చినట్టుగా, అలాగే స్వామివారి చేతులు కాళ్ళు కలిగినట్టుగా చూపించి 3 సార్లు చేయండి. పాదేపాతిపయామి. స్వామికి అమ్మవారికి ఇద్దరికి కలిపి చూపించండి. అయ్యా ఇలా చూపించి మధ్యలో చూపిస్తే చాలు, ఇద్దరికి చూపించినట్టే లెక్క. సత్యనారాయణ గారు 201 రూపాయలు కట్నం. కట్నాల తర్వాత ఒక 5 నిమిషాలు అయినాక కట్నాల వైపు చెప్తురుగా, అందరు ఇచ్చిన కట్నాలు చెప్తురుగా.
అయిందా నేను నామాలు చెప్తుంటారు. రుద్రస్య శివన్యై నమః, రుద్రస్య శివన్యై నమః, భీమస్య శివన్యై నమః, మహాదేవ శివన్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రి పుష్ప అక్షరాలు సమర్పయామి. అక్షంతలు వేసేసేయండి. ధూపం భావయామి. ఆ వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకోండి. కింద ఉన్నాయి కదా ఈ మంగళహారతి దీపాలు, దానికి దండం పెట్టుకోండి. దీపం దర్శనామి. నైవేద్యం మీ పళ్ళ మీద కొబ్బరి ముక్కలు తినకుండా నీళ్ళు చల్లండి. ప్రోక్ష్యామరిష్యాసాధ్యా అన్నిటికీ కలిపి చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం కర్మా సత్యం పరిహించామి. భగవంతుడికి ఒక చిన్న పిల్లవాడు మన ముందు కూర్చుంటే మనం పిల్లవాడికి ఏ విధంగా కనిపిస్తాం? భగవంతుడు మన ముందులో కూర్చున్నాడు. ఆ స్వామి అమ్మవారితో కలిసి కూర్చున్నట్టుగా ఆ స్వామికి మనం తిరిగిస్తున్నట్టుగా భావన చేసి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. శుద్ధ ఆత్మని సమర్పయామి. తాంబూలార్థం 2 గింజల అక్షంతలు వేయండి. అక్షరాన్ని సమర్పయామి. నీరాజనం. గురుగారు లైట్లు బంద్ చేయాలి. శ్రీనివాస్ గారు, అర్చన గారు 501 రూపాయి స్వామివారికి కట్నంగా చెల్లించారు. లైట్లు బంద్ చేయాలి. అల్పాహారానికి ఈ స్విచ్ మాత్రం బంద్ చేయకండి. జై శ్రీరామ్. వస్తావు బాబు, లైట్ల బాబు. కుంభహారతి జరుగుతుంది. అందరూ కూడా దండం పెట్టుకోండి. కుంభహారతి జరుగుతుంది. అందరూ దండం పెట్టుకోండి. కుంభహారతి. పంచహారతి. పంచహారతి. స్వామివారికి పంచహారతి జరుగుతుంది.
మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే. అందరూ చెప్పండి. సంకల్పిత అనుసారేణ ఆచరిత శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ పూజనేన భగవాన్ సర్వం సర్వాత్మకః సర్వం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సహిత దుర్గా పరమేశ్వరీ దేవి చరణ అరవింద అర్పణమస్తు. చేతుల నీళ్లు వేసుకొని అక్షతల నీళ్లు వదిలేసేయండి. ఆ ప్లేట్ ఉన్నాయి కదా, దాతలందరూ కూడా ఇక్కడ కూర్చోండి సార్. ఇటు వచ్చేసి ఎక్కండి, పైకి ఎక్కి కూర్చోండి. రావాలి గణేశ స్వామి ఎక్కాలి. మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడో కృతయుగాత్ పూర్వము సృష్టి ప్రారంభమైనటువంటి సమయంలో జరిగిందట ఆ తల్లిదండ్రుల వివాహము. వాళ్ళెవరు? జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు, జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల యొక్క వివాహం మనము ఎప్పుడో సృష్టి ప్రారంభమైనటువంటి సమయంలో జరిగిన కళ్యాణాన్ని ఈ రోజు అంగరంగ వైభవంగా మన శక్త్యానుకూలంగా భక్త్యానుకూలంగా భగవత్ కళ్యాణాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఆ భగవత్ కళ్యాణాన్ని చేసుకునేటువంటి యోగ్యతని మనకు ఈనాడు భగవంతుడు అందింపజేశాడు. ఆ అనుగ్రహము మన పైన సర్వకాల సర్వావస్థలయందు ఉండి మన యొక్క జీవితము సుభిక్షంగా సుసంపన్నంగా సత్సంతాన సౌభాగ్యాభివృద్ధి చేత వంశాభివృద్ధి కలగాలి, అఖండమైనటువంటి ఐశ్వర్యం కలగాలి, ఆరోగ్యం కలగాలి, మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అని చెప్పి ఒక్కసారి రెండు చేతులు జోడించుకొని భగవంతుడికి నమస్కారం చేసుకోండి. అందరికీ కూడా కింద విగ్రహాలు తీసుకువస్తారు. కింద విగ్రహాలు తీసుకొచ్చినప్పుడు తలంబ్రాలు మీరు పోసినాక పైన ఆశీర్వచనమైనటువంటి అక్షతలు మీకు కూడా కింద కూర్చున్న బ్రాహ్మణుడు వేయడం జరుగుతుంది. ఓం యో వైదాం బ్రహ్మణో వేదా అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మాత ఆయుః కీర్తిం ప్రజాంతరుః భాగధేయ నైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్. వైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వైరేవతాః తాః సర్వా వేదవిద్ధరేవ సంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంగీర్తజేదేత ఏవ దేవతా ప్రీణాతి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. అయ్యగారు వచ్చి మీకు అక్షతలు వేస్తారు. కూర్చోండి అంతే. ఓం త్రయంబకం యజామహే యజామహే త్రయంబకం యజామహే సుగంధిగో యజామహే త్రయంబకం యజామహే సుగంధ్యో సుగంధిమిది సుగంధ్యో ఉర్వారుగరుగ బంధనాన్ మిదేవ ఉర్వారుగ బంధనాన్
बन्धनानि मृत्योर्मृत्योर्बन्धनानि बन्धनानि मृत्योर्मुक्षीय बन्धनानि मृत्योर्मुक्षीय मृत्योर्मुक्षीय मामा मृत्योर्मुक्षीय मामृतादमृतात् मामृतातो अमृतादित्यमृतातो श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निव इत्याह क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे संज्ञानं विज्ञानं प्रज्ञानं जानमधिजानतो संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तं क्लृप्तं श्रेयो वसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुः प्रधानाभान् संधान ज्योतिष्मागुस्तेनत्वानधितपन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ॐ देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मुनयो गृहे मुनयः मुनयो वसन्ति मुनयो वसन्ति देवानां वसन्ति देवानां कवयो देवानां कवयः पार्थिवासः कवयः पार्थिवासः शतञ्जीव शतमो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमदन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं దీర్ఘమాయుః ఆ మగవాళ్ళు ఉత్తరీయాన్ని ఇలా తెరిచి పట్టుకోండి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఆచంద్రార్కం వంశం వంశాభివృద్ధిరస్తు గోత్ర గోత్రాభివృద్ధిరస్తు పరమేశ్వరానుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అయ్యా పల్లకి తీసుకొని రావాలిగా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని అందరి దగ్గరికి బ్రాహ్మణుడు వచ్చి అక్షతలు వేసి వెళ్తారు.
నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. హర హర మహదేవ శంభో హర హర మహదేవ.